ఈవీఎంలో పొరపాటు చేసి చేసినప్పుడు ఏముంది ఎన్నో ఓట్లు ఇప్పుడు బయలుదేరినాయి, ఎన్నో ఓట్లు ఎక్కువ ఉంటాయంట. ఎట్లొచ్చినాయి ఎక్కువ? కాబట్టి మోసం జరిగిందని అర్థమవుతుంది. ఉన్ని ఓట్లు ఎన్ని ఉంటే అన్ని ఓట్లే ఉండాల్సిందే, కానీ వేసినాక మళ్ళీ ఉండలేవంటే అర్థం అది మోసం చేసినారు అని. అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగానే ఓడిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత గెలిచే అవకాశం ఉందా జగన్ గారు? 5 సంవత్సరాలు ఇప్పుడు పెట్టే గెలుస్తాడు. గెలుస్తాడు. ఇంకేంటుంది, జనాలకైతే అర్థమైపోయింది. జనం అంతా వెంబడే పడతా ఉంటారు. ఈయన మంచి పనులు చేసేది విడిచిపెట్టేసి జనాలు కొడతా ఉన్నాడు, తెప్పులాడు వచ్చే. కాబట్టి ఎట్లా వేస్తారు? వేయరు ఓటు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గెలిచేది. దాంట్లో గెలవడు. చంద్రబాబు నాయుడు వేయడు ఓటు. చంద్రబాబు నాయుడు కొడుకు వేయరు, ఓట్లే వేయరు.